ఈ భూమి మీద దేవుడు ఉన్నాడని ప్రజలు ఎంత నమ్ముతారో దయ్యాలు కూడా ఉన్నాయని అంతే నమ్ముతారు. కానీ ప్రత్యక్షంగా ఎవరు చూసినా దాఖలాలు లేవు. అయితే మనుషుల ప్రవర్తనను బట్టి వీళ్ళకు దయ్యం పట్టింది, దేవుడు పట్టాడు అని చర్చించుకుంటారు. కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం వలగజ్జ గ్రామాల్లో మాత్రం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు వరకు ప్రతి ఒక్కరి చేతిలో కత్తి కనిపిస్తుంది. క్రూర మృగాల భయంతో కత్తి పట్టుకొని తిరుగుతున్నారు అనుకుంటే పొరపాటే. ఇంతకీ అసలు విషయం ఏంటి? వలగజ్జ గ్రామం నుంచి మా ప్రతినిధి రాము అందించే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఎక్కడైనా దెయ్యాలు భూతాలు గ్రామంలో పట్టి పీడిస్తున్నామని భయభ్రాంతులు గురైన గ్రామాలను చూశాం. అంతేకాకుండా క్రూర జంతువులు కూడా తమ గ్రామంపై దాడి చేస్తున్నామని భయపడే గ్రామాన్ని కూడా చూశాం. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న గ్రామం మాత్రం చెట్టును చూస్తే భయపడుతున్నారు. అసలు చెట్టును చూస్తే భయపడడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, పార్తీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వలగజ్జ అనే గ్రామంలో చెట్లు మనుషులకి కరుస్తున్నామని, అంతేకాకుండా పట్టి పీడిస్తున్నామని చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. కత్తి లేకుండా ఈ గ్రామంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు కత్తి ఉందంటే మనం చూసుకుంటే పండు ముసల నుంచి చిన్న పిల్లల వరకు కత్తులతో గ్రామంలో సంచరిస్తున్నారు. గ్రామంలోనికి రాగానే ప్రతి ఒక్కరి చేతిలో కూడా కత్తి లేకుండా బయట తిరిగిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనం పూర్తిగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవారు ప్రతి చేతిలో కూడా కత్తులు ఉన్నవి. ఎందుకు కత్తులు పట్టుకొని తిరుగుతున్నామంటే మా ఊర్లో చెట్టులు కరుస్తున్నవి, పశువులను చంపుతున్నవి అని చెప్తున్నారు. అసలు చెట్టులు కరడం ఏమిటి, అసలు గ్రామంలో ఏం జరుగుతుంది? ఇది ఒక్కరోజు జరిగింది కాదు, దశాబ్దాలుగా ఈ గ్రామంలో చెట్లు కరుస్తున్నామని చెప్తున్నారు. పచ్చన చెట్టు నుంచి కొట్టిన చెట్టు కూడా తమల్ని కరుస్తుందని, కరిచేటప్పుడు కత్తితో దెబ్బ కొడితే విడిచిపెడుతుందని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి? ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం వలగజ్జి గ్రామంలో ఉన్నాము. 2 దశాబ్దాలుగా ఈ గ్రామంలో పట్టి పడిస్తున్న చెట్టు తాలూకా రహస్యం ఏమిటో తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా అయితే మనం ఇక్కడికి వచ్చాము. మీరు అసలు మీ ఊర్లో చెట్లు కరుస్తున్నాయి అంటున్నారు, అసలు వాస్తవమేనా? అదైతే కొన్ని పశువులకి ఇంతకు ముందు ఎన్నో పశువులకి తోకలు కొయ్యకి పచ్చి చెట్టు కానీ ఎండిది కానీ కొయ్యి పారితే మరి అది గడియలు అంటారో లేకపోతే దానికి ఉన్నట్టు మ్యాచ్ మేటో మాకైతే తెలియదు. ఒక ఆవిడకైతే ఒక ముసలమ్మకి పందిరేసిని రాటే చెయ్యికి పట్టేసింది. కుట్టిన చెట్టు అది కొయ్యి పందిరి రాటకి కొట్టేసి ఉంటే అలా పాసుకొని వెళ్తే ఆ చెయ్యము ఇక్కడ ఈ దండ పట్టుకుని లాగేస్తుంది ఆ కర్ర. అప్పుడేమో నేను బయటికి వెళ్ళి వచ్చాను, మేమే వస్తే కేక్ వేస్తుంది ఆవిడ. నాకేంటి కర్ర పట్టేసింది అంటే ఏంటి అని చెప్పి చిన్న చినుకులు పడుతుంది. అసలు బయటకు వచ్చి చూసేసరికి ఆ దండ ఏమో పగుల్లో ఉంది, ఆ లోపలికేమో నాకుంటుంది శరం అంతా. అప్పుడేమో వెళ్ళి గొడవలు తెచ్చి ఆ రాటను పూర్తిగా నరికిన వరకు విడిచిపెట్టలేదు. ఇది అంటే మీ తాతల ముత్తాతల నుంచి ఇలాగే జరుగుతుందండి, లేకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతుంది? అయితే ఎక్కడైనా జరుగుతాయండి. ఒక్క ఈవిడికి మనిషిని పట్టడమే అంతమందికి తెలిసింది. పశువుల కంటే అవి పట్టేసరికి అవి అరిస్తే తోక కొయ్య చుట్టూ కానీ రాట కానీ చుట్టేస్తుంది. అప్పుడేమో కత్తితో కర్ర పనికి రాదు, కత్తి కానీ గొడ్డలు కానీ ఆ పాతిన రాట కానీ కొయ్య కానీ పూర్తిగా నరికిన వరకు ఒగ్గదు. ఆ తోక పశువులు పెట్టినది అయితే ఎండిపోద్ది. ఇప్పుడు మనం బాగా అప్పుడే ఏటవ్వదు, నరికేసిన రాట విడిచిపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత తోక కూడా ఎండిపోయి ముండి అయిపోద్ది. అది అంటే చెట్టుకి ఏమైనా పేరు ఉందా, లేకపోతే లేదు ఏ చెట్టు కానీ ఏ కర్ర అయినా ఉన్నా చెట్టుకు పేర్లు ఉంటాయి కానీ ఏ కర్ర అయినా అలాగా కొంచెం మరి అది గడియలు అంటారా లేకపోతే మహిమేటు అలాగే లేదు. ఒకసారి ఇప్పుడైతే పశువులు లేవు, పశువులు ఉంటే అప్పుడు చల్లలేవు ఉన్నట్టయితే పొడుగు తీస్తే అంతమందికి తెలుసును. మామూలుగా ఈ మాటలు ఇలాగ కరిసింది చెట్టు పట్టేసింది అని చెప్పేసి వెల్లడైంది. కానీ పశువులకైతే ఎన్నోసార్లు ఇక్కడే ఒక 2 సార్లు ఇక్కడ కొయ్యి పోతుంటే ఆ కొయ్యకే పెట్టేసింది. దాన్ని ఏమో తీసి వెంటనే
కాల్చేసి బూడి చేసేయడం అవుతుంది. అంటే ఎవరికైతే మనుషులకి చెట్లు పడుతున్నావో ఆ చెట్లు మీరు కాల్చేసి బూడి చేస్తున్నారా? చేస్తాం. ఆ చెట్లు అంటే మరి ఆ కొయ్య మళ్ళీ ఉంచినట్టయితే మళ్ళీ పడద్దనే ఒక భయంతో ఆ చెట్టు కానీ ఆ పాతిని కొయ్య కానీ తీసి వెంటనే కాల్చేసి బూడి చేస్తాం. ఏదైతే వలగజ్జి కోసం మనం ముందుగానే మాట్లాడుకున్నట్టే ఈ గ్రామాల్లోనికి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి చేతిలో కూడా కత్తి అనేది కనిపిస్తుంది. అసలు ఈ కత్తులు పట్టుకొని వెళ్ళడానికి గల కారణాలు కూడా వారు చెప్తుంటే మనకే కొంత ఆశ్చర్యం అయితే కలుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చెట్టు కరుస్తుందనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కత్తులు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయ్యా చూసుకుంటే మీ ఊరిలో చెట్టు కరుస్తుంది, చెట్టు సాకు కొడుతుంది అని అంటున్నారు. అది ఎప్పటి నుంచి జరుగుతుంది, వాస్తవేనా? వాస్తవేనండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ అమ్మకి ముందు పాతి కర్రే అది పట్టేసింది. పట్టేయడము ఇలా కత్తిని గంటలు వేస్తే అప్పుడు గంటలు వేస్తే అప్పుడు వదిలింది. అది వాస్తవం. దానికి మేము ఏటంతే ఏటో అని మానుపులి అని అనుకుంటాం. అలాగనే కత్తులు పట్టుకుని మనం తిరుగుతుంటాము. అదే అంటే ఎప్పుడు ఇది రాత్రుల పూట జరుగుతుందా, పగలేని సరే జరుగుతుందండి. టైం అది పగలనే జరుగుతుంది, రాత్రి కాదు, పగలనే కాదు. అది టైం వస్తే ఏ టైం అయితే ఆ టైమే జరుగుతుంది. అది అది మీ ఊర్లో ఇప్పటి వరకు అలాగా పశువులకు కానీ మనుషులకు కానీ జరిగింది? ముసలమ్మకి ఒకటి జరిగింది, పశువులకి ఒక ఏరుటికి జరిగింది. అంటే ఈ కర్ర కరిచేటప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? మరి ఎలా అనిపిస్తుంది అంటే మరి నోటి మాట మరి రాదు, నోటి మాట పెగలదు. పట్టేసిన తర్వాత ఇంక మరి నోటి మాట వెళ్ళకొద్దండి, రాదు. పక్కన వాళ్ళు చూస్తే కేక్ వేసుకొని వస్తే కత్తి తొట్టి గంటేస్తే అప్పుడు వదులుతుంది. ఈ కత్తితో కొడితే గానీ లేకపోతే విడిచిపెట్టదు. అలా ఉండిపోవడమే. ఓకే. పశువుకైనా సరే తోక పట్టించిందంతా మొత్తం చుట్టేద్ది, తోక మొత్తం చుట్టేద్ది. చుట్టిన తర్వాత మనం చూసుకుని వెళ్ళి మళ్ళా చెట్టుకి 3 గంటలు వేస్తేనే అప్పుడు ఆ పశువు కూడా వదులుతుంది. ఈ వలగజ్జి గ్రామంలో ఇప్పుడు మనం మాట్లాడాము ప్రత్యక్ష సాక్షి, చెట్టు పట్టిన వాడిని విడిపించిన సాక్షితో మాట్లాడాము. ఆ చెట్టు ఎవరికి పడుతుందో ఆవిడ మనతో పాటు ఉన్నారు. అమ్మా, నీ వయసు ఎంత అమ్మా? 70 ఉంటావా? ఏంటి మీకు చెట్టు పట్టింది అంటున్నారు, నిజమేనా? నిజమే నాన్న. ఓహో, గంటు కూడా ఉంది. అంతా అటుకి సొత్తున్నానా, ఈ తొక్కు జల్లబొన్ను, తొక్కు జల్లబొక్కుని ఇలాగా నాకుతుంది. ఏం దానికి నాకుతుంది అని ఈ బట్ట నాగినాను, మరి అటకు నాకుతుంది. అలా బట్ట ఈ దిక్కు నాకుతున్నావు, మరి ఒగ్గకుండదు. మా జట్టు చూసుకొని ఆ గంట కట్టి గంట అప్పుడు గింది, అప్పుడు తెచ్చిన నాకు. ఏంటి ఆ చెట్టు మీకు పట్టిన తర్వాత మీ ఆరోగ్యం కూడా బాగోలేదని అంటున్నారు, వాస్తవేనమ్మా? లేదమ్మ, కమ్మగా ఉందా? అదైనప్పుడు నరికినప్పుడు మాత్రం నాకు పేరం లేదు, జ్ఞాపకం లేదు. రక్తం గట్టి వచ్చిందమ్మా? బెడ్డ మాత్రం వచ్చింది. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జరిగింది అలాగా? లేదు నాన్న, జరగలేదు. ఏం పేరు మీ పేరు? నా పేరు గరికమ్మ. గరికమ్మ. చూశారు కదా, గరికమ్మ వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. చెట్టు ఏదైతే తనకు పట్టిందో ఆ చెట్టు పట్టిన గాయాన్ని కూడా గరికమ్మ చూపిస్తుంది. కొంత వయసు రీత్యా ఆవిడ కూడా కొంత మాట్లాడపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఆ చెట్టు పట్టిన సమయంలో విడిపించిన వ్యక్తితో మాట్లాడాము. ఆ చెట్టు పట్టిందని చెప్తున్న గరికమ్మ కూడా మనకు చెప్తుంది. వీళ్ళ మాటలు వింటే కొంత నమ్మశక్యంగా ఉన్నప్పటికి కూడా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటంది ఇంకా లోతుగా పరిశీలించే పనిలో అయితే మనము వెళ్దాం. ఇంకా గ్రామస్తులతో ఇంకా మరికొంతమందితో మాట్లాడదాం. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే భాగంగా అయితే ఇంకా మరికొంతతో మాట్లాడి అసలుకి చెట్టు పట్టడం ఏంటి, ఎక్కడ చెట్టు పడుతుందో ఆ ప్రదేశానికి కూడా వెళ్దాం. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా క్షుణ్ణంగా చూద్దాం.
గరికమ్మ కూతురు ఉంది. ఏంటమ్మా మీ అమ్మకి చెట్టు పెట్టింది, అది వాస్తవేనే? అంటే రాట పాతినారు పందిరి పాతిన తర్వాత అక్కడ అలాగా తొక్కు జిల్లట వెళ్ళిన తర్వాత అది చెంగిపట్టి నాగినట్టు అలాగ దండ నాగేసి ఆ పరిస్థితి మరి ఇది ఎందుకు ఇలాగ నాగిందని మా అన్న వచ్చి నరికినాడు అనమాట. చూసినాము చెట్టుని కొయ్యన రాట్న నరికినాడు. నరికిన తర్వాత అప్పుడు సొమ్మగిలిపోయినట్టు అయిపోయింది. మొత్తం 10 కుట్లు పడ్డాయి. 10 కుట్లు పడ్డాయి. అవకాశం కూడా దానికి డబ్బులు కూడా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను కుట్లు కూడా వేయించినాను కూతురుని ఉండబట్టి. లేకపోతే దాని పరిస్థితి ఏమైనట్టునా కానీ అవకాశం ఎటు లేదు, ఇవ్వట్లు లేదు. మరి చెప్పినాను మరి అదే ఎందుకు అలాగ అయిపోయిందని నేనే అంబులెన్స్. మీ అమ్మ కూడా మాట్లాడుతుంది. అప్పుడు తర్వాత ఏమైనా ఆరోగ్యం గట్రా పాడైందమ్మా ఆవిడకి జరిగిన తర్వాత? ఆ శతనమే లేదండి. శతనం కరిచిన తర్వాత శతనం కూడా లేదు. అవకాశం ఎందుకని తీసుకెళ్లి ఒక 6 రోజులు పత్ని పెట్టి ఇంటికాడ ఉంచినాను. మీ ఊర్లో మీ అమ్మకి ఎలా జరిగిందే, ఇంకెవరికైనా పశువులకు కానీ ఎలా జరిగిందమ్మా? పశువులు కూడా కొన్ని జరిగినవి. రాట్లలో ఈ సాలల్లో ఉంటాయి కదా కడతలో, అక్కడ అవకాశం కూడా తోకలు పట్టుకోవడం ఆ రాట నరికితే అప్పుడు ఉగ్గిసివన్నమాట. ఆ పరిస్థితి కూడా జరిగినవి. పచ్చి చెట్లు పడుతున్నామన్నారు, చెట్లు కూడా పడుతున్నావే? అంతే కాదు, పాస్తారు రాట్లు పాస్తారు కదా, అవి కూడా అలాంటి కాడ మామూలు అదే గడియ మనకి పట్టాలంటే ఆ గడియ. పట్టింది మీ అమ్మకి? మా అమ్మకి ఉంటది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోగలే. ఇప్పటికి లేదు, అది జరగడం లేదు. కానీ ఆ రోజు పట్టింది. పట్టడము నరకడం మొగ్గింది. అదే నేను లేకపోతే ఆ చెట్టు ఇంకా పరిస్థితి అదేమైపోద్ది, చచ్చిపోండి కదా. అంత గాయం కూడా కెండ కూడా వచ్చింది. అధికారులు గట్టి ఇలా జరుగుతుంది మా ఊర్లో మీరు చెప్పారా? అధికారులు గట్టి ఏమైనా వచ్చి మీకు చెప్పారా? లేదండి, ఎవరు చెప్పలేదు. మీరు ఆ ట్రిప్ రావడమే నేను చెప్పే మంత్ కానీ అంతవరకు రాలేదండి అవకాశం. అది పోనీ ఎంతవరకు మీకు ఏదైనా చెట్ల దగ్గరికి రాట్ల దగ్గరికి వెళ్తే మీకు భయం వేస్తుందమ్మా? ఇప్పుడు భయం వేస్తుంది. ఏ గడియ పడదో ఏ టైం పడదో మాకు తెలియదు. కాకపోతే వెళ్తాం మరి కొండకి, మరి పని చెయ్యాలి. దాని భయం పడిపోయి మనము అవకాశము వెళ్ళకపోతే మనం ఎలాగా జీవించగలము కొండ. అందుకే మేము కొండకే వెళ్తాం. అదే గడియో అంతాము మరి దానికి మేము అవకాశం మేము అవగించుకోము. దానే అదే పట్టేద్దని భయం ఉంటే మేము ఎలాగ బతకగలము. అలాగేనండి, అందుకనే పరిస్థితి కూడా అదే చెప్పిన కూడా అవకాశం ఏమిటి ఇవ్వలేకపోవాలి ముసలామ్మకి. మనం చూసుకోవచ్చు. ఎవరైతే సూరమ్మ కూతురు కూడా చెప్తుంది తన తల్లికి గరికమ్మకి పట్టిన విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితుంది. అప్పుడు కుట్లు కూడా పడ్డవి, స్పృహ కూడా తప్పిపోయిందని చెప్తుంది. అయితే పనులకి వెళ్ళాలి కాబట్టి తప్పట్లేదు, వెళ్తున్నాము. ఏ గడియలో ఈ చెట్లు రాట్లు పడుతున్నావో కూడా మాకు తెలియట్లేదు. కొంత భయాందోళనకి అయితే గురవుతున్న వాస్తవం ఉంది. కానీ ఎవరు కూడా అధికారులు వచ్చి మాకు చెప్పలేదని కూడా ఈవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలుకి ఈ చెట్లు పట్టడం ఏంటి అనేది కొంత వింతగా ఉన్నప్పటికి కూడా వీళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే కొంత ఆసక్తిని కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే వలగజ్జి గ్రామం సంబంధించిన ఉపాధ్యాయులు రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆ రామారావు గారితో మాట్లాడదాం. అసలుకి ఈ వలగజ్జి గ్రామంలో ఈ చెట్టు కరవడంపై అవాస్తవ పరిస్థితులు ఆయన మాటల్లో కూడా విందాం. మేసరు, ఈ గ్రామం వచ్చాము, గతంలో కూడా 2 దశాబ్దాలుగా చెట్లు కరుస్తున్నవి, మనుషులకు గాయాలు పరుస్తున్నవని గ్రామస్తులు చెప్తున్నారు. అసలుకి మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఈ గ్రామంలో పనిచేస్తున్నారు? వాస్తవమే? వాస్తవం అంటే అలా అన్నీ మేము చూడలేదండి. మేము వచ్చే 7 సంవత్సరాలు అవుతుంది. కానీ మనకి అవి చెప్తున్న నిజమా అబద్ధం మనకి తెలియదు. అది వాళ్ళు అంటారు ఒకరోజు ముహూర్తాలు ఆమాస పుణ్యం రోజులు కానీ అవి ముహూర్తం ఒకటి రాత్రి పాతే అలాగ అయిపోద్దని చెప్పారు. అదే కాక అవి ఆమాస రోజులు పుణ్యం రోజులు ఒట్టి రోజులు మటుకు చేయబోతే అదే పెద్దలు అప్పటి నుంచి అనుకున్న మాటలేని మరి అందరూ మరి చూసినవే. మరి జనరల్గా ఒక ఉపాధ్యాయురాలు, మీరు ఒక టీచర్గా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో, అసలుకి ఇలాంటివి నమ్మవచ్చు? అసలుకి అలాంటివి ఉంటావంటారా? అంటే కొన్ని మనం చూసుకుంటే కొన్ని మొక్కలు ఇలా మనుషులను పట్టే ఉన్నవే మనం గతంలో కూడా చదువుకున్న పరిస్థితి ఉంది. అలాంటి మొక్కలైన ఈ గ్రామంలో ఉన్నామంటారా, లేకపోతే అవి ఏవి మూఢనమ్మకాలను కొట్టిపారేయవచ్చా? ఏమలాంటి మొక్కలేదు మనకు తెలియదండి. అలా అనుకోవడమే కానీ మాకు ఆ ఎస్సీఎం అయితే తెలియదు. వాళ్ళు చెప్తే మనకు తెలిస్తే కానీ మనకు ఆ ఎస్సీఎం అయితే తెలియదు. అది కొందరు అంటారు
ఆ ముహూర్తం ప్రకారంగా కొట్టుతారు, కొట్టి అలా రాట్లు ఇవన్నీ వేస్తే అప్పుడు ఆ టైం ప్రకారంగా అవి అలా పడుతుంటాయి ఆవులకి కానీ మనుషులకి కానీ అని అనుకున్న మాటలే కానీ మనకి స్పష్టం మనకి తెలియదు. ఈ వలగజ్జి గ్రామంలో చెట్లు కరుస్తున్నామని చెప్తున్నారు, వాస్తవేనా? అంటే 2012 జరిగిందట ఇక్కడ వలగజ్జలో జరిగాయి. ఆ రాట అనేది పాటేస్తున్నారు అది. అయితే అది బీరకాయలు ఏదో ఏరుతానని వెళ్ళేటప్పటికల్లా అది పట్టేసాయి. అది మనం ఏం తెలియదు, అది ఆ మూఢనమ్మకాలు బట్టి మనం ఏం తెలియదు. మూఢనమ్మకాలు అంటారా? ఉమ్. అప్పుడు మేము అక్కడ పక్కూరు కనుక మేము ఇది జరిగింది ఇలా జరిగింది అని రావడం చూసాము. మన అప్పటి నుండి మేము ఏది చూడలేదు. అప్పుడు ఉన్న వాళ్ళైతే చెప్పేవాళ్ళు ఏదైనా బక్కలైనా మేకలైనా మనుషులైనా పడతాయి అన్నారు. మనమైతే స్వయంగా మనము చూడలేదు. అది జరిగింది అప్పుడు మేము వచ్చుకొని చూసాం ఏటైందని ముసలావిడని అలా చూడడానికి వచ్చాము. మీరు చూసారా గాయం పని ముసలావిని? చూసాం. అప్పుడు లైవ్ వాళ్ళు కూడా వచ్చారు, TV9లో TV5లో వచ్చారు, అందరూ వచ్చారు. న్యూస్లోని కూడా ఆల్రెడీగా లైవ్ ఇచ్చారు. ఉమ్. వలగజ్జి గ్రామం సంబంధించి ఏదైతే చెట్టు మనుషులను కరుస్తుందో ఆ చెట్టు ఉన్న ప్రాంతానికైతే మనం ఇప్పుడు చేరుకున్నాము. మనతో పాటు ఈ చెట్టు కరిచేటప్పుడు చెట్టుని కత్తితో కొట్టిన వ్యక్తి కూడా మనకి సిద్ధంగా ఉన్నాడు. మనం అక్కడ చూడొచ్చు, అక్కడ గతంలో కొట్టిన గంట్లు కూడా కనిపిస్తున్నవి. ఏ విధంగా కొట్టారో ఆ గంట్లు కూడా కనిపిస్తున్నవి. ఇది మనుషులకు కానీ పశువులకు కానీ చెట్టు కరిచేటప్పుడు కత్తితో బలంగా కొడితే కానీ లేకపోతే విడిచిపెట్టదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అయ్యా, ఏంటి అసలుకి ఈ చెట్టు కథ ఏంటి? చెట్టు మీ మనుషులకి కరడం ఏంటి, పశువులకు పట్టడం ఏంటి? అసలు వాస్తవమేనా? మీరు ఏమైనా చూసారా? ఇప్పుడు అది మనం చూడబట్టి చెప్పాము సార్. చూడకపోతే చెప్పము. అక్కడ చూసి ఆ కర్ర చూపెట్టామా, మరి బద్దలు అయ్యి మనకి వచ్చి అది పట్టేటప్పుడు బద్దలు అయ్యి వచ్చేస్తుంది. బద్దలు అయ్యి వచ్చి మనకి పడుతుంది. ఆ పట్టిన తర్వాత అదే చేయాలని కత్తి లేనిది నరకంది వదలదు. కత్తి లేకపోతే మనము మరి వదలతో చచ్చిపోతాం. అందుకే కత్తి మాకేటిల్ని కత్తి రక్షణ ఉండాలి. మేము పశు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ చెట్టు అనేది కరిచిందే? మా ఎత్తనే కరిచింది. మా ఎత్తనే లాగిసింది. మీ అత్తకి కండ ముక్క లాగిసింది. ఇది చెమక కింద లాగిసింది ముక్క. మా ఎత్త స్వయం మా ఎత్తే నేనే లాగి నేనే చేసి నేనే పట్టుకెళ్ళి హాస్పిటల్ పట్టుకెళ్ళి కుట్లో నేయించి తెచ్చాను. ఇంకెవరు కాదు. డాక్టర్లు ఏమన్నారు? చూచారు మరి నిజమేనా అన్నారు. అప్పుడు నమ్మారు. అదే కొట్లాడుకుంటారు దెబ్బలాడుకుంటారు పోయి అని అన్నారు. అంటే మీరు దెబ్బలాడుకునే వాళ్ళు తగిలిందని చెప్పారు. వాళ్ళకని చెప్తుండ్రు. వాళ్ళకంటే అవునండి ఒంటి మీద కొడతారు కానీ చెమకలో నవ్వడు కొడతారండి. మీరు మనుషుల పశువుల మనిషి మీద ఎక్కడ కొడతాడు, బీక్ మీద ఎక్కడ కానీ చెమకలో నవ్వడని కొడతాడంటే ఇప్పటికి ఎక్కడ వెళ్ళలేదండి మాటలు. మీరు మనుషుల మురగాల పశువులని అడిగాను. డాక్టర్ కూడా అడిగేసరికి మరి కచ్చబాయి అయిపోండు. డాక్టర్ కచ్చకచ్చగా ఆడిపోండు. మీరు లోపల కూడా కొట్టాడండి అని చెప్పేస్తే చూసేసరికి ఇంకా అప్పుడు చూసాడు కండలేదయ్యా లాగేసింది అంటే డాక్టర్ గారు గతగా దుడిపోయి అప్పుడు కుట్లు కుట్టాను అన్నమాట. కుట్లు కుట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే విలేకరు దగ్గరికి వెళ్ళాను. సారు ఇలాగ జరిగింది మాకు మా గ్రామంలో వలగజ్జి గ్రామంలో ఇలా కరెక్ట్ వచ్చింది, మా అత్తనే ముక్క లాగేసింది అని చెప్పాను. అప్పుడు ఏంటి స్పెషల్గా ఈ చెట్లలో దెయ్యాలు గట్రా ఉన్నాయంటారా లేకపోతే ఏంటి అసలు కారణం ఏంటి? ఏం చెట్లు అంటారు దీన్ని? ఇది మానుకులే అంతామండి. చెట్టు మానుకులి పట్టించింది అంతామండి. చెట్టుకు పడితే మానుకులు అంతామండి. మరి మీరేటంటారు కానీ మేమైతే మానుకులు అంతామండి. మరి చెట్టు కాబట్టి మానుకులే అంతాము. ఇలాంటి చెట్లు గ్రామంలో ఎన్ని ఉన్నాయి ఇలా మనుషులను పట్టే చెట్లు? అవి ఎన్నో పశువులకు పట్టినవి, రాట్లు పాతినవి అవి కూడా ఎన్నో సార్లు పట్టించినవి సార్. పాతిన రాట్లు కూడా పట్టాను ఎండివే. మరి అలా పట్టించినవి అవి ఏంటో మరి ఊర్లో మరి ఇంత మనుషుల్ని పశువుల్ని నాశనం చేస్తున్నవి ఈ మామిడి చెట్లు అంటున్నారు కదా, అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు ఏమైనా ధైర్యం చెప్పే పరిస్థితి ఉందా సార్? ఎన్నిసార్లు వచ్చారు కానీ ఎవరు ఇలా చెప్పి చెల్లుకునేరే కానీ మాకు ఎవరు ఆ ముసలమ్మ కూడా ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు సార్. ఇదంతా ఎంతమంది అధికారులు వచ్చారు ఇలాగే మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు కానీ పోనీ ఆ అమ్మ కరిచింది ఇదిగో 150 ఇస్తున్నామని ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు. మాట్లాడి చిలికి వెళ్ళిపోతుండ్రు కానీ మా అమ్మకి దిక్కు లేదు. నేను అల్లుడును, నేను అక్కడ నుంచి వచ్చి అమ్మ దిక్కు లేదు, నేను ఆధారం ఉన్నాను. నేను లేకపోతే ఆ ముసలమ్మ ఏమైపోయినో తెలియదు. దానికి కూడా కొన్ని కూరలు కట్టుడే.
అదే గుమ్మడి కూర అదేదో కూరలు తినకూడదు. అది తిన్నదంటే ఎందుకు చెట్టు కరిచింది కాబట్టి తినకూడదా? పిచ్చ పిచ్చ అయిపోయి అయిపోతారు అనమాట. కొన్ని కూరలు కూడా కట్ చేస్తున్నాము. ముసలమ్మకి కర్రకు వచ్చిన తర్వాత ఆ కూర కానీ తినడానికి వికరం అయిపోయి మనుషులకి ఇంకా కరిచే చేద్దో తెలియదు. అది కూడా ఇప్పుడు ఆ ప్రమాదం. చెట్టు పట్టడం వల్ల ప్రమాదం. కొన్ని కూరగాయలు తినకూడదు. ఏంటి ఏ కూరగాయలు తినకూడదు? గుమ్మడికాయ, ఉమ్, తర్వాత చేప, పట్టి చెవడు, ఉమ్, ఇవి ఉన్నాయి కదా, సొబలపిల్లి, ఇవి ఇవి మాంసాలు ఉన్నాయి కదా, చికెన్లు కూడా అలాంటివి కూడా బంద్ చేయించాము. అవి తింటే మరి పిచ్చ పిచ్చ అయిపోయి మరి వికరం అయిపోయి మనుషులకి చేద్దో తెలియదు. అంటే అధికారులు అదంతా అలాగా చట్టము ఉన్నామన్నమాట. అవి కూడా ప్రమాదమే. అంటే అధికారులు అంటున్నారు ఆ గ్రామస్తులందరూ మూఢనమ్మకాలు అవి మూఢనమ్మకాలనే వెళ్ళిపోతారండి. అనేసి అంటున్నారు. అనేసి మరి వెళ్ళిపోతున్నారు. దీనికి ఏమంటారు మీరు? మరి మూఢనమ్మకాలు అంటే మరి ఏంటని చెప్తామండి. మూఢనమ్మకాలు అని వెళ్ళిపోతాం. మూఢనమ్మకాలు అంటే ఏదో చిల్లంగా ఇలా చీటకమని లెక్కే. మూఢనమ్మకాలు అంటే చిల్లంగానే లెక్క. ఆ చిల్లంగండి ఉమ్, కండలాగే చిల్లంగండి. ఉమ్, అంటే మూఢనమ్మకాలు అన్న చిల్లింగ అంటే అది వేరుగా కండలాగేస్తే చిల్లింగ. అవును. బబిలిగా మనిషి జనాలందరూ చూస్తూ కండలాగేస్తే అది చిల్లంగే మూఢనమ్మకాల. అవి ఏంటండి మాట్లాడకారులు మాట్లాడడం. ఉమ్, అలాగ మాట్లాడి వెళ్ళిపోతే తెరుచుకోమండి. ఎవరైతే నీకు అడిగేస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు కానీ ఆ అమ్మకి దిక్కు లేదు. ఎవరున్నారా ఏంటి అనేది వాళ్ళకి ఎవరు కాపాడారు, లేకపోతే వాళ్ళ అల్లుడు ఉన్నాడా, ఎవడున్నారా, వాళ్ళకి ఎంతమంది ఉన్నారా, కుటుంబం ఉన్నారా, ఏటి ఉన్నారు కూడా అని కూడా అడగటం లేదు. ఇలాగే వస్తుండ్రు మాట్లాడేస్తున్నారు వెళ్ళిపోతుండ్రు కానీ ఆ ముసలమ్మకి ఒక సాయం కూడా చేయలేదు ఒక్కరు కూడా. ఇలాగ అడిగి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క అధికారులు, ప్రతి ఒక్క ఆఫీసర్లు వస్తుండ్రు కానీ ఎవరు ఆ ముసలమ్మకి ఒక సాయం కూడా లేదు, రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమ్. ఇది ఏదైతే మనకు వలగజ్జి గ్రామంలో తాలూకా ప్రజల తాలూకా ఆవేదన ఏంటంటే అధికారుల దగ్గరికి వెళితే మూఢనమ్మకాలు అని చెప్తున్నారు. కానీ మూఢనమ్మకాలు అయితే మనుషుల్ని ఈ విధంగా రక్తం వచ్చేటట్టు కొడుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మనుషులను పట్టిన తర్వాత చెట్టుకు కత్తితో ఇలాగా కొడితే కానీ విడిచిపెట్టలేదని చెప్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న చాలా చెట్లు ఇలాగే మనుషుల్ని పడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి చెట్లలో మనం ఉంటున్న ఈ చెట్టు కూడా ఒకటి. గతంలో కూడా ఈ చెట్టు మనుషుల్ని పశువుల్ని పట్టేటప్పుడు వాటిని పట్టుకున్న ఆనవాళ్ళు కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నవి. ఏదైనా సమయంలో అది కూడా ప్రతిరోజు కూడా మనుషుల్ని పట్టవు. ఒక నక్షత్రము, ఒక రాశి, ఒక జాతకము దాని టైం బట్టి మనుషుల్ని పడుతున్నామని చెప్తున్నారు. మరి ఈ గ్రామంలోనికి మనం రావాలంటే మన చేతిలో ఒక కత్తి అయితే ఉండాలి. కత్తి లేకపోతే ఈ గ్రామంలోనికి వస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఇంకా ఈ చెట్లు పట్టిన వ్యక్తులు కూడా కొన్ని కూరగాయలు కూడా తినకూడదని ప్రత్యేకించి ఒక మెనూ కూడా ఇప్పుడు మనకి ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో ఈయన కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వలగజ్జి గ్రామంలో కర్రలు చెట్లు కరుస్తున్నామనే కోణంలో ఐన్యూస్ అయితే గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం జరిగింది. గతంలో కర్రల వల్ల చెట్ల వల్ల గాయపడిన వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులతో ఏదైతే చెట్టు కరుస్తుందన్నారో ఆ చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి చూడడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడ ఉన్న నిజాలకు సంబంధించి అయితే గతంలో ఆ గ్రామాన్ని సందర్శించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా తన సిబ్బందితో పాటు ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్న ప్రజలతో కూడా మాట్లాడారు. మాట్లాడేటప్పుడు అతనికి దొరికిన సమాచారం ఏంటి ఒకసారి సార్ మనం చూసుకుంటే వలగజ్జి గ్రామానికి మేము వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో ఈ చెట్లు కర్రలు కరుస్తున్నామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన గాయాలు కూడా చూపించడం జరిగింది. మీరు కూడా గ్రామానికి వెళ్ళారు. అసలుకి చెట్లు కరడం అనేది ఎంతవరకు వాస్తవం, ఆ గ్రామస్తులు మీతో ఏం చెప్పారు? సో చెట్లు కరవడం అనేది మనం మొదటిసారిగా వింటున్న విషయం అండి ఇది. సో ఇదే విషయం డిఎఫ్ఓ గారి నోటీసులోకి వచ్చిన తర్వాత నన్ను ఒకసారి వెళ్ళి చూడమంటే గ్రామంలో వెళ్ళడం జరిగింది. ఏ వ్యక్తి అయితే ఈ చెట్టు కరిసిందనే నమ్మకంతో గాయపడిన వ్యక్తిని కూడా విచారించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తను వాస్తవమే చెప్పారు. సో ఆ చెప్పిన తర్వాత మిగతా గ్రామస్తులు ఎంక్వైరీ చేస్తే మిగతా గ్రామస్తులు మనుషులకి ఎవరికి ఏ రకమైన డ్యామేజ్ లేదు, కానీ పశువుల్ని అంటే ఒక చెట్టనే కాదండి, అది ఏదైనా ఒక కొయ్యి కట్టేటప్పుడు అక్కడ కూడా రావచ్చు అంటారు. ఆ చెట్టు దగ్గరే ప్రత్యేకించని కాదు, పశువులు కట్టేటప్పుడు ఆ కొయ్యికి పశువులు తోకలు చుట్టుకొని పశువులు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయని గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. సో ఇదైతే మనం మొదటిసారి వింటాను. మనకేంటంటే దీనికి ఏంటంటే ఇది ఒక ఆకారం కానీ లేకపోతే ఏదైనా ఉంటే ఏదైనా చెప్పగలం. సో ఏ ఆకారం లేదు, ఒక శక్తి రూపంలో ఇచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటారు. దాన్ని ఏంటంటే వాళ్ళు మానుపులుగా వాళ్ళ వాడుకలో చెప్పడం జరుగుతుందని.
ఇది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అనేది నిర్ధారణగా మేము చెప్పలేమని చెప్పడం జరిగిందండి. సో జనరల్గా చూసుకుంటే అటవీ ప్రాంతం సంబంధించి మీకు అపారమైన అనుభవం ఉంది. మీ సర్వీస్లో ఎప్పుడైనా ఈ చెట్లు కానీ ఏవైతే రాట్లు కానీ ఇలా జరిగే సంఘటన ఏమైనా మీరు విన్నారా? సర్వీస్లో ఎప్పుడు చూడలేదండి. గతంలో ఎక్కడ ఇలా జరిగినట్టు ఎక్కడ మనం కథనాలు కూడా వినలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఎందుకంటే మరి ఇక్కడ జరిగింది అనడం మరి గ్రామస్తులు మనం వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పేటప్పుడు నమ్మలేము, కానీ ఇది నమ్మశక్యంగా అయితే మాత్రం కొద్దిగా దూరం ఉండేది. జనరల్గా మా రీసెర్చ్లో కూడా అంజాన్ లాంటి అడవుల్లో ఇలాంటి చెట్లు ఉంటావని మేము కూడా కొన్ని పుస్తకాల్లో కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా విన్నాము. కానీ ఇక్కడ వీరు చెప్పేది ఒక చెట్టు పేరు స్పెసిఫిక్గా చెప్పట్లేదు. అంటే ఒక రకంగా దీన్ని మూఢనమ్మకంగా కూడా మనం భావించవచ్చు. మీరు వెళ్ళారు కాబట్టి మీకు అలా ఏమని అనిపించింది? అంటే ఎవరి మనోభావాలను దెబ్బతీయడం అనేది కాదు, జనరల్గా మీ వరకు ఏమనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఒక చెట్టు అని కాదు సార్. పోనీ అలాగంటే మనం ఆ చెట్టు మీద ఏదో రీసెర్చ్ చేసి ఉండేవారండి. వాళ్ళు ఏమంటారంటే ఏ కర్రకైనా రావచ్చు, అది ఒక శక్తి రూపంలో వస్తుంది, పశువులు ఇబ్బంది పెడుతుంది, గతంలో ఒక మనిషిని కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పడం. పలానా చెట్టు అయితే మనం దాని మీద ఏదైనా రీసెర్చ్ చేయడానికో ఇంకోటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక కర్ర నరికిసి ఆ కొయ్యి కూడా కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ప్రవర్తించడం జరుగుతుందని అంటుంది. గత కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన సంబంధించి అప్పట్లో ఉన్న రేంజ్ ఆఫీసర్ ఆ గ్రామానం కూడా వెళ్ళారు, ప్రత్యక్షంగా బాధితులతో కూడా మాట్లాడారని బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ రేంజ్ ఆఫీసర్తో ఇప్పుడు ఏమైనా మీరు మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందా? ఏం చెప్పారు ఆయన? యాక్చువల్గా చిరంజీవిరావుని ఒక రేంజ్ ఆఫీసర్ ఇక్కడ పాల్గొండ రేంజ్ ఆఫీసర్గా చేసేవారండి. ఆయన యాక్చువల్ దీని మీద రిపోర్ట్ కూడా రాయడం జరిగిందని మా గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బంది ద్వారా మనకు తెలిసింది. సో ఆ చిరంజీవి రేంజ్గా రిటైర్ అయిపోయారు, బాగా ఊళ్ళో ఉంటారు, మనం ఎక్కడ మనకు కాంటాక్ట్లో లేరు. యాక్చువల్గా గతంలో మన సిబ్బంది అయితే అక్కడ చూడడం జరిగిందండి, ఇంక్లూడింగ్ డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు అందరూ చూడడం జరిగింది. తరువాత కాలంలో మరి వాళ్ళు ఏం చేశారన్నది మనకు తెలియదు. నిన్న మళ్ళీ అది వెలుగులో రావడంతో డిఎఫ్ఓ గారు వెళ్ళమని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. ఏమి ఇచ్చారు రిపోర్టు? డిఎఫ్ఓ గారికి ఏమి ఇచ్చారు? ఫర్దర్గా ఏమైనా దీనిపై ఏమైనా తీసుకునే పరిస్థితి? అక్కడ జరుగుతున్నది ప్రజలు చెప్తున్నది మాత్రమే తన నోటీసులో తీసుకెళ్ళగలనండి. నేను అదే చెప్పాను, ఇలా గ్రామాన్ని సందర్శించాను, గ్రామస్తులు ఈ విధంగా చెప్పారు. బట్ అక్కడ మనం చూడడానికి కానీ ఐడెంటిఫై చేయడానికి కానీ ఏ రకమైన ఇది మన దగ్గర లేదు. గతంలో ఈ రకంగా బాధితులను చెప్పుకుంటున్న ముసలాం కూడా ఉంది, ఆమెతో కూడా మాట్లాడడం జరిగిందని రిపోర్టు. జన విజ్ఞాన వేదిక సంబంధించి ఎవరినైనా అక్కడ తీసుకెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా? రానున్న రోజుల్లో వాళ్ళు ఒక అవేర్నెస్ కల్పించే పరిస్థితి ఏమైనా ఉందా మీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల తరఫున? ఇది మరి డిఎఫ్ఓ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైనా డెసిషన్ తీసుకోగలను సార్. సో వాళ్ళ డెసిషన్ మేరకు ఏదైనా చేయమంటే నేను చేస్తాను. ఇది పరిస్థితి. ఏదైతే గ్రామస్తులతో మాట్లాడాము, గ్రామస్తుల్లో ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడాము, బాధితులతో కూడా మాట్లాడాము, అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం. అధికారులు కూడా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైతే చెప్పారో వాటిని క్షుణ్ణంగా విన్నాము. వినిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ మా పై ఆఫీసర్ డిఎఫ్ఓ గారు పంపించామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైనా కొన్ని నమ్మకాలు అనేవి ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి తరచుగా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు కొంచెం ఇష్యూ మళ్ళా వెలుగులోనికి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఇంకా పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నాము. ఫర్దర్గా ప్రభుత్వం పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని మాత్రం మనకి ఏదైతే రేంజ్ ఆఫీసర్ రామారావు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ వలగజ్జి గ్రామంలో ఒక వింత పరిస్థితి అయితే నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే పచ్చని చెట్లతో పాటు కొట్టిన చెట్లు కూడా తమల్ని కరుస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడింది ప్రత్యక్ష సాక్షి. ఆయన ఒక ముసల ఆవిడకి ఏదైతే దండకి పట్టుకొని ఆవిడ కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న నేను వెళ్ళి కత్తితో ఆ కర్రను కొట్టాను. కొట్టినప్పుడు ఎవరైతే ముసలావిడ ఉందో ఆవిడ విడిచిపెట్టిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అయితే ఇవి కొంత నమ్మడానికి లేకపోయినప్పటికి కూడా మనం ఏదైతే కొన్ని రీసెర్చ్లో మనం చూసుకుంటే కొన్ని దీంట్లో కూడా ఏదైతే పులి పుట్టిన గ్రహణంలో చెట్లు పుడితే అలా అవుతున్నామని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది దీనికి సంబంధించి దండకారణ్యంలో ఇలాంటి చెట్లు ఇప్పటికీ ఉన్నవి, ముళ్ళుతో ఉన్న చెట్లు ఇలా జరుగుతుంటాయి, అది సాకుగా కొంతమంది భ్రమిస్తుంటారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఈ వలగజ్జి గ్రామాల పరిస్థితి అయితే మనం చూసుకుంటే కత్తులతో నిత్యం సావాసం చేస్తున్నారు. ఏ చెట్టు తమల్ని ఎప్పుడు పట్టుకుంటుందనో భయభ్రాంతులను అయితే గురవుతున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఈ గ్రామంలో సందర్శించి ఒక సైకాలజికల్గా వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాస్తవంగా అలాంటి పరిస్థితి ఉందా ఏంటి అనేది నిజ నిర్ధారణ చేయవలసిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. లేని ఎడల ఈ గ్రామస్తులు ఇలా భయభ్రాంతులతో గురయ్యి నిత్యం కూడా ఏ ప్రమాదం ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో అని ఒక రకమైన ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.